నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ధర్మము అధర్మము అనేటువంటి విషయం మాట్లాడుకుందాం. స్వామివారు చెప్పారు, మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అనేక విషయాలు మనం మర్చిపోతే మరుపుకొస్తే ధర్మం చెడిన వాళ్ళం అవుతాం. ధర్మం చెడకుండా ధర్మంలో బతకాలంటే నిరంతర ధర్మ జ్ఞానం మనకి తెలిసి ఉండాలి. ధర్మాలు 3: బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తి యోగము. ఈ కర్మయోగాన్ని రాజయోగం అని కూడా అంటారు. ఎందుకు దీన్ని రాజయోగం అన్నారంటే పెద్దది అని, అంటే నీ జీవితం డిస్టర్బ్ చేసుకోకుండా, నీ జీవితం ఏమాత్రం ఇబ్బంది లేకుండా గడుపుతూనే దేవుని మార్గాన్ని అనుసరించవచ్చు. ఈ కర్మయోగము అంటే ఏంటిది? ఈ ధర్మము ఎట్లయింది? కర్మయోగము ధర్మం ఎట్లయింది? ధర్మము అంటే ఏంటిది? కర్మ లేకుండా చేసేదాన్ని ధర్మము అంటాం. కర్మ లేకుండా చేసేదాన్ని ధర్మము అంటాం. కర్మ అంటకుండా తిరిగేదాన్ని ధర్మము అంటాం. ధర్మము నడిస్తే ఏమవుతుంది? ధర్మం ప్రకారం అంటే కర్మ అనేదాన్ని కాల్చేస్తుంది. కర్మ జ్ఞానం. ఈ జ్ఞానము ఎటువంటిది అంటే కర్మ సిద్ధాంతం చెప్తుంది, గుణ సిద్ధాంతం చెప్తుంది, ప్రకృతి సిద్ధాంతాన్ని చెప్తుంది, దేవుని సిద్ధాంతాన్ని చెప్తుంది అని చెప్తుంది. జ్ఞానం అంటే అన్ని రకాలుగా అన్ని విభాగాల్లో అక్కడ జరిగే పనిని చెప్పేదాన్ని జ్ఞానము అంటాం. జ్ఞానాన్ని ఆచరిస్తే, తెలిసి ఆచరిస్తే దాన్ని ధర్మము అంటాం. ఈ ధర్మము అంటే ఆచరణ అని అర్థం. ఈ ఆచరిస్తే కర్మయోగంలో అగామి కర్మ అంటదు. కర్మ అంటదు కాబట్టి అతడు రాజయోగి అయినాడు. కర్మ అంటకుండా తిరుగుతూ ఉంటాడు కాబట్టి అతడు రాజయోగి అంటే కర్మయోగి. అక్కడ కర్మ అంటుకోవట్లేదు కాబట్టి, కర్మ అక్కడ అగామి కర్మ నాశనం అవుతుంది కాబట్టి, లేకుండా పోతుంది కాబట్టి, అతడు తెలివైనోడు కాబట్టి అతన్ని మనము కర్మయోగి అంటున్నాం. ఓకే, అతను కూడా యోగి, అగామి కర్మను కాల్చుకుంటాడు. బ్రహ్మయోగి ఉన్నాడు, అతడు యోగి. బ్రహ్మయోగము, దీనిని జ్ఞానయోగం కూడా అంటారు. ఈ బ్రహ్మయోగంలో ఎంత సంచితం కాలాలను, ఎంత ప్రారంధం కాలిపోవాలను, ఎంత అగామి కాలాలను అతడు చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది. అతనికి సంబంధించిన జ్ఞానం భగవద్గీత ద్వారా అతడు పొందుకొని, అతడు సేకరించుకొని అతడి యోగం అతడు చేసుకుంటాడు. దాంట్లో ప్రారంధం, అగామి, సంచితం 3 కూడా పోతూ ఉంటాయి. లేదు, కొంతమంది ఏమంటారంటే సంచితమే కాలిపోతుంది అని అంటారు. అంటే ప్రారంధం ఏదైతే ఉందో నిర్ణయించబడింది, అటువంటి వ్యక్తి ఒకవేళ మధ్యలో దేవుడి జ్ఞానం తెలుసుకొని బ్రహ్మయోగం ఆచరిస్తూ ఉంటే అతడికి నిర్ణయించబడిన వివాహము, స్త్రీ ఆ కర్మని కొట్టేసి దేవుడు ఆ స్త్రీని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయటం, ఇతడికి ఆ రాత కొట్టివేయబడింది అని తెలుసుకొని ఇతన్ని చేసుకోవాల్సిన స్త్రీ ఇతన్ని చేసుకోకుండా ఉంటుంది. ఇది స్వామివారు చెప్పారు. అంటే ఏంది? ప్రారంధము అతనికి ఎట్లా కాలిపోతుందో, ఎట్లా నిర్ణయం అవుతుందో మనకు కొంత అర్థమైంది. సరే, బ్రహ్మయోగిది ప్రత్యేకమైన దారి, అతడిది ప్రత్యేకమైన పద్ధతి. ఈ కర్మయోగి ప్రత్యేకమైన పద్ధతి, ప్రత్యేకమైన దారి. ఇకపోతే భక్తి యోగి ఉన్నాడు, ఇతన్ని కూడా ప్రత్యేకమైన దారి, ప్రత్యేకమైన విధానము. అట్లా అందరిది ఒకటే అయితే ఒకే యోగం చెప్పేవాడు. లేదు, ముగ్గురు
మూడు విధాలుగా ఉన్నారు, మూడు పద్ధతులుగా ఉన్నారు, మూడు దారులుగా ఉన్నారు కాబట్టి అక్కడ మూడు యోగాలు, మూడు ధర్మాలు అని చెప్పడం జరిగింది. మనకు అప్పుడప్పుడు యూట్యూబ్లలో బ్రహ్మయోగులు, హిమాలయ పర్వతాల్లో బ్రహ్మయోగులు అని చెప్తూ ఇంటర్వ్యూలు చెప్తుంటారు. వాళ్ళు ఎంతసేపు ఎడిదిప్పి అడిగిన ప్రశ్న అలా అంతా ఒకటే, అంత దేవుడే అంటుంటారు. అదే ఆ బ్రహ్మయోగంలో ఉండే స్థితి అది. మనసు దేవుడే, నువ్వు దేవుడే, ప్రకృతి దేవుడే, కనిపించే దేవుడే అంటాడు. ఎందుకు అని అంటే అతడు ఆ స్థితిలో అలా భగవద్గీత చదివినట్టే చెప్తుంటాడు. అది బ్రహ్మయోగ పద్ధతులన్నీ ఆ యోగంలో ఇదే కదా కనిపించేది, ఇదే కదా తెలియబడేది, ఈ అనుభూతే కదా ఉండేది అని అవే చెప్తుంటారు. కర్మయోగి చెప్పేది కర్మయోగి చెప్తాడు, భక్తి యోగి చెప్పేది భక్తి యోగి చెప్తాడు. ఈ మూడు ఉన్నాయి కాబట్టి మూడు యోగాలు, మూడు దారులు అని చెప్పాడు. నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు ఆచరించు అర్జున అంటాడు. నేనేం బలవంతం పెట్టట్లేదు, నీకు ఇష్టం అంటాడు. సరే, బ్రహ్మయోగంలో కర్మ కాలుతుంది, కర్మయోగంలో కర్మ కాలిపోతుంది, భక్తి యోగంలో కూడా కర్మ కాలిపోతుంది. ధర్మం అంటేనే కర్మను కాల్చున్నది, కర్మ లేకుండా చేయునది అని అర్థం. అధర్మం అంటే కర్మ వచ్చున్నది, కర్మ అనుభవించున్నది. కర్మ వచ్చున్నది, కర్మ అనుభవించున్నది కూడా. ఏది అధర్మం అంటే? నువ్వు కర్మ అనుభవించాలంటే అగామి వస్తుంది, అగామి వస్తే తిరిగి మళ్ళీ అనుభవించాలి. నువ్వు అనుభవించేదాన్ని పోగొట్టుకోలేవు కాబట్టి మళ్ళీ అది నువ్వు అధర్మంలో ఉన్నట్లే. కాబట్టి అధర్మము 4 రకాలుగా ఉంది. దానములు చేస్తే పుణ్యం, అగామి కర్మ వస్తుంది వానికి, అంటే కర్మ వస్తుంది కాబట్టి అది అధర్మం అయింది. యజ్ఞాలు చేస్తే పుణ్యఫలాలు వస్తున్నాయి కాబట్టి అధర్మము అయింది. వచ్చి కూర్చుంది కర్మ కాబట్టి అధర్మము. తర్వాత వేదాధ్యయనాలు, అది కూడా కర్మ వచ్చినదే. వేదాధ్యయనాలు పఠించుట, అది కూడా కర్మ వచ్చేది. తపస్సులు, తప్పించటం. ఈ తప్పించటం అనేది ఏంది? దేవుడా అంటాము, లేదంటే ఎవరినో ఒకరు దేవుని ఎన్నుకొని అతని ఊరికే సాయిబాబా అంటాము, లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి అంటూ ఉంటారు. దాని వలన, ఆ స్మరణ వలన, ఆ సౌండ్కి, ఆ శబ్దానికి, ఆ భావానికి కావలసిన అగామి కర్మ వస్తుంటుంది. అంటే మంచి కంటే మంచి కర్మ, చెడ్డ కంటే చెడ్డ కర్మ. ఈ విధంగా ఈ 4 అధర్మాలు చెప్పి ఇంకోటి 5వది ఉంది, అది మతము అన్నాడు. ఇది పెద్దది, దీన్ని కనుక్కోలేరు అన్నాడు. ఇందులో కూడా ఏమొస్తుంది? అధర్మం అంటే కర్మ వస్తుంది. కర్మ వస్తేనే అది అధర్మము కాబట్టి ఇందులో కూడా కర్మ వస్తుంది. ఏం కర్మ వస్తుందంటే ఈ మతం అనేటువంటి జాడ్యంతో వేరే వాడిని దూషించడం, తిట్టడం, మాదే గొప్పతనం అనుకోవడం, ఇట్లాంటి మత్సరం చెలరేగి విద్వేషాలకు కారణమై మత్సరం, గుణము, ఇంకా అనేక రకాలుగా పోలికలు, తిట్టుకోవడాలు, ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం. ఇది బాగా చెలరేగుతూ ఉంది, బాగా బలం ఉందని ఇప్పుడు మనకు అర్థమైంది గురువు దయ వలన. ఇది అధర్మే. అగామిలో వచ్చి చేరిందంటే అధర్మం, అగామిలో చేరిందంటే అధర్మం. సరే, ఒక వ్యక్తి మతంలో ఉండి చాలా పద్ధతిగా ఉండి అతడు సద్భావంతో సేవ చేశాడు, అంటే దానాలు చేశాడు, అతనికి ఉన్న సాక్రిఫైస్ చేశాడు. కానీ అతడికి ఆత్మజ్ఞానం తెలియకపోవటం చేత, అతడికి ఈ జీవాత్మ యొక్క నిజభావం తెలియకపోవటం చేత, పరమాత్మ గురించి తెలియకపోవటం చేత, ఏది చేసినా నేను అనే అహం పొందటం చేత అక్కడ ఎంత మంచి సేవ చేసినా, పని చేసినా అది పుణ్యంగా మారి అగామిగా వస్తుంది. అది మళ్ళీ ఎప్పుడో ఒకటి తింటాడు, ఎప్పుడో ఒకసారి తినాల్సిందే. అది అగామిలో చేరిందంటే అది తినడానికే, మళ్ళీ ప్రారంభంగా మారుతుంది అది. సరే, ఒకడు మతం పేరుతో ఇంకొకరిని తిడుతున్నాడు అంటే ఏంది? దేవుని పేరుతో తిడుతున్నాడు అంటే ఏంది? దేవుడు అంటే తెలియదు, వీడంటే తెలియదు, ఎదుటో నేను తిడుతుంటే తెలియదు. కాబట్టి వానికి ఏమొస్తుంది అంటే చెడ్డ కర్మ వస్తుంది.
అంటే దేవుని పేరే, దేవుణ్ణే నమ్ముకున్నా, నా సొంతం కాదు, దేవుని మీద అభిమానంతో వేరే వాడిని తిట్టినా అంటే దేవుడు అంటే తెలియదు, వేరే వాడంటే తెలియదు, ఎదురుగా ఉన్న వ్యక్తి తెలియదు, నువ్వు తెలియదు, కాబట్టి అక్కడ దూషణ కిందనే నీకు కర్మ వస్తుంది. మతంలో జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు దేవుడు అనేటువంటి సబ్జెక్టు అంటే త్రైత సిద్ధాంతం అనే సబ్జెక్టు తెలియకపోవడం చేత మిగతా వాళ్ళందరూ అగామి కర్మ ఏదో రకంగా అంటించుకుంటారు, ఎంత భక్తిగా ఉన్నా కూడా. ఇకపోతే అధర్మము అనేదానికి అర్థం ఏంటిదంటే కర్మ వచ్చున్నది, కర్మ అనుభవించున్నది. ధర్మం అంటే ఏంది? కర్మ పోవునది, కర్మ అనుభవించకుండా పోవునది, కర్మ కాలిపోవునది. ఇదే సూత్రం. ఇంకా ధర్మంలో కర్మ కాలిపోతే అధర్మంలో కర్మ వస్తుంది, అనుభవిస్తారు. ఇప్పుడు ఒకడు క్యాన్సర్ వ్యాధినో ఎయిడ్స్ రోగమో ఏదో అనుభవిస్తున్నాడు, అంటే ధర్మంలోకి వచ్చి దేవుని దారిలో నడుచుకుంటే అది పోయిందనుకో, అప్పుడు ఏంది? ధర్మం ఆ కర్మని కాల్చేసింది. అది వాడు కర్మ అనుభవించాల్సిన పని లేదా నువ్వు, ఇంకా కర్మ తప్పించుకున్నాడు. ధర్మం అంటే ఒకటే పని, కర్మ కాల్చేస్తుంది, కర్మ లేకుండా చేస్తుంది, కర్మ అంటకుండా చేస్తుంది. కర్మ అంటకుండా చేయటం, కర్మ లేకుండా చేయటం, ఇదే పని ధర్మానికి. ఎక్కడైనా కర్మ అంటించుకుంటే అది అధర్మము. అది ఏ రకమైన కర్మ అంటించుకున్నా అది అధర్మము. మరి మాకెట్ట తెలుసు ధర్మము అధర్మము అంటే? నువ్వు ఏ దారిలో ఉండి నడుచుకున్నా నీది రైట్. బ్రహ్మయోగంలో నడుచుకుంటావా, రైట్, అది ధర్మమే, అక్కడ కర్మ అంటుకోవట్లే. ఇక్కడ కర్మయోగంలో కూడా భక్తి యోగంలో కూడా ఈ కర్మయోగిని, భక్తి యోగిని, ఈ బ్రహ్మయోగిని ఒక దగ్గర కూర్చోబెడితే ఈయన అంతా దేవుడే, అంతా సమానమే, అంతా ఈక్వలే అంటుంటాడు. ఎవరు? బ్రహ్మయోగి. ఈ కర్మయోగి బ్రహ్మయోగిని చూసి ఏంది ఇదంతా, ఏంది అన్నం తింటున్నావా లేదా, అసలుకి ఏంది బొక్కలన్నీ వెళ్ళిపోయి, ఏంది ఆ శర్మాసనం ఏంది, ఆ కమాండలం ఏంది, ఆ చెట్లమ్మడి తిరగటం ఏంది, ఇల్లు వాగిలు వదిలిపెట్టడం ఏంది, ఏందని బాధ ఏందని ఇతను అడుగుతుంటాడు. నీకు ఇది అనుభవం అయితే తెలుస్తుందిలే అని ఇతను అంటుంటాడు. ఇకపోతే భక్తి యోగి దగ్గరికి పోతే ఇదో పట్టాన్ని అర్థమయ్యే పరిస్థితి కాదు. భక్తి యోగి పరిస్థితి ఒక పట్టాన్ని అర్థమయ్యేది కాదు. ఈయన చాలా భక్తిగా ఉంటాడు, ఆ భక్తి అతనికే తెలుస్తుంటుంది. ఎదుటి వాళ్ళకి తెలియాలనేటువంటి విధానం ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఇతడిది ప్రత్యేకంగా ఉంటుంది, ఈ కర్మయోగిది ప్రత్యేకంగా ఉంటుంది, ఈ బ్రహ్మయోగిది ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరిది వాళ్ళకి రాసి పెట్టిండు కదా. ఒక శ్లోకం చెప్పి ఇది బ్రహ్మయోగులకి అంటాడు, ఒక శ్లోకం చెప్పి ఇది కర్మయోగి అంటాడు, ఒక శ్లోకం చెప్పి ఇది భక్తి యోగి అంటాడు. ముగ్గురును కూర్చోబెడితే గొడవలు అవుతాయి. అందుకోసమని ఏ దారిలో వెళ్తున్నారు, ఏ దారి ఎవరిది అనేది గుర్తించడం జ్ఞానం. ఏదైనా ఒక దారిలో వెళ్ళి నువ్వు ఆచరించడం అనేది ధర్మము. ఇంకొకరు కూడా చెప్పాడు, కాసేపు బ్రహ్మయోగం కాసేపు కర్మయోగం చేయొద్దండి అన్నాడు. అంటే ఏంది? రెండు ఎత్తుకోవద్దు, నువ్వు ఏదైనా ఒకటి ఎత్తుకో అన్నాడు. అట్లనే భక్తి యోగులది ఒక పట్టాన్ని అర్థం కాదు, అది చాలా లోతైన అంశము. వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పింది. భక్తి యోగులకు కావాల్సిన సమాచారం భక్తి యోగులకు ఇచ్చాడు, బ్రహ్మయోగులకు కావాల్సిన సమాచారం బ్రహ్మయోగులకి, కర్మయోగులకు కావాల్సిన సమాచారం కర్మయోగులకు ఇచ్చి మీ ఇష్టం మీరు పోండి, కర్మ కాలిపోతుంది. ఈ మూడు దారిలో కర్మ కాలిపోతుంది కాబట్టి ఈ మూడు దారులు ధర్మము. ఈ మూడు కానివంతా అధర్మమే. ఇంకా నువ్వు ఎట్ట తిరిగి ఏం చేసినా నీకు ఏదో రకంగా కర్మ వస్తుంది. ఒకడు తండ్రి చనిపోయాడని అన్నదానం చేస్తుంటాడు, దానం తండ్రి పేరిట చేస్తుంటాడు. మనం చూస్తాం, ప్రపంచ విధంగా చూస్తాం. వాడిని చూసినప్పుడు ఓకే వీడికి పుణ్యం వచ్చే అవకాశం ఉంది, దగ్గర 5 లక్షల దాకా ఖర్చు పెట్టిండు, వీడికి పుణ్యం వస్తుంది అని మనం ఒక అంచనా ఎత్తాం. ఒకడు దేవుడి పేరిట చేస్తున్నాడు, ఒకడు దేవుని పేరిట సాయిబాబా పేరిట చేస్తున్నాడు, తండ్రి కాదు ఏం కాదు, వాడు కూడా 5 లక్షలు ఖర్చు పెట్టిండు,
వాడు దానాలు చేస్తాడు, వాడు మంచి అన్నం పెట్టి అందరికీ సేవలు చేస్తా అంటే భోజనం ఇస్తున్నాడు. వాడికి ఏం కర్మ వస్తుంది అంటే వాడు దేవుడు సాయిబాబా దేవుడు అనుకోని వాడు చేస్తా ఉంటే నేనే చేస్తాననే భావం ఉంది, అన్ని రకాలుగా ఉంది. వానికి కూడా ఈ పుణ్యఫలము తలకెక్కుద్ది, అగం వస్తుంది వాళ్ళకి కూడా. సో ఒక కర్మయోగి 5 లక్షలు పెట్టి అన్నం భోజనం పెట్టించి అన్నదానం చేస్తున్నాడు. ఇతడికి మాత్రమే అవకాశం ఉంది ఆ పుణ్యఫలాన్ని అంటుకోకుండా ఉండే విధానం ఇతడికి తెలుసు. ఆ పుణ్యఫలాన్ని అగామిగా మారకుండా 5 లక్షలు చెర్లబోసినట్టే, ఇంక అయిపోయింది ఆ కర్మ, అక్కడికి అయిపోయింది. నీకు మళ్ళీ తిరిగి కర్మగా మారలే, అయిపోయింది. ఆ కర్మ అనుభవించేసి ఖర్చు పెట్టారు, అయిపోయింది. ఇంకా అది లెక్కలోకి రాదు. ఇక మళ్ళీ తిరిగి నిన్ను అంటుకోవట్లే. 5 లక్షలు నువ్వు వదిలేసుకున్నట్టే, అది పుణ్యఫలంగా మారదు. ఎవరికి? కర్మయోగి. కానీ ముగ్గురు చేశారు, ముగ్గురిని నిలబెడతాం. తండ్రి చనిపోయినాడు, ఆ తండ్రి పేరిట 5 లక్షలు ఖర్చు పెట్టిండు. సాయిబాబా పేరిట అన్నదానం చేసి 5 లక్షలు ఖర్చు పెట్టిండు. ఈ కర్మయోగి ఏదో ఒక విధానాలు ఒక 5 లక్షలు ఖర్చు పెట్టిండు అనుకున్నాం. సరే, ఇతను కూడా శ్రీకృష్ణుడు అనే పేరు పెట్టి ఇతను కూడా నాకు కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పి శ్రీకృష్ణుడి పేరిట ఒక 5 లక్షలు ఖర్చు పెట్టినాను. ఈ 5 శ్రీకృష్ణుడి పేరిట పెట్టిన అంటే శ్రీకృష్ణుడు అంటే ఎవరు, జీవాత్మ అంటే ఏంది, ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, సాకారం అంటే ఏంది, నిరాకారం అంటే ఏంది, ఇవన్నీ తెలుసుకొని నాకు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు, ఈరోజు ఈ కార్యం జరగటానికి ఈ తండ్రి అయిన ఆత్మ ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. దీనికి జీవాత్మకి ఏ సంబంధం లేదు, ఇది తండ్రి చేయుచున్న పని అని తన మీద పెట్టుకోకుండా దేవుడి మీద తెలిసి పెట్టుకుంటాడు. తెలవకుండా కాదు, తెలిసి దేవుడే చేస్తున్నాడు, తెలిసి పెడుతున్నాడు. కాబట్టి ఆ 5 లక్షల పుణ్యం రాదు ఇతనికి, పోయింది, అక్కడితో కాలిపోయింది. అది కాలిపోతే యోగి అవుతాడు, కాల్చుకుంటే యోగి అవుతాడు. మళ్ళీ శ్రీకృష్ణుని కూడా పెట్టి నేనే ఖర్చు పెడతానా అనుకుంటా మళ్ళీ అది తలకెక్కుతుంది. కాబట్టి జాగ్రత్తగా కర్మయోగి ఉండాలి, కర్మయోగి ఎరుకోగలిగి ఉండాలి. కర్మయోగి గురించి స్వామివారు చెప్తారు, కర్మయోగి ఎల్లకాలం ఎరుకలో ఉండాలి, అంత సాధ్యం కాదులే అండ్ అంత ఎరుకోగలిగి ఉండాలంటే ఎరుక ఉండాలి. ప్రతి చిన్న విషయం పెద్ద విషయం కూడా ఎరుకగలిగి ఉండేవాడిని కర్మయోగి అంటారు. సరే, పెద్ద పెద్ద విషయాల్లో ఎరుకగలిగి ఉన్నా కూడా పెద్ద పెద్ద అంటుకోకుండా ఉంటాయి కదా. ఏదేమైనా ధర్మము అంటే కర్మ అంటకుండా ఉన్న కర్మను కాల్చుకుంటూ తిరిగేవాడిని కర్మయోగి లేదా ధర్మంలో ఉన్నవాడు అంటాం. సరే, ఒక భక్తి యోగి ఉన్నాడు, అతడు కూడా ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి చేద్దాం అనుకుంటా ఉంటాడు. సరే, చేశాడు. అతడు కూడా ఆ కర్మని అంటకుండా భక్తిగా ఇదంతా దేవునికే సమర్పణము, దేవునికే సమర్పిస్తున్నా, ఇది దేవుని వల్లనే కలిగింది అని దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడని పూర్తిగా కార్యం ముగిసిపోయిన తర్వాత మొదలుపెట్టేటప్పుడు, కార్యం జరుగుతూ ఉన్నప్పుడు ఎల్లవేళలా దేవుడు దేవుడు అని అంటుంటాడు. కానీ భక్తి యోగంలో కూడా అంటకుండా తిరుగుతుంటాడు. భక్తి యోగి ఇది ప్రత్యేకమైన దారి, అతని విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ భక్తి యోగులు కొంత జ్ఞానం తెలుసుకోగలిగితే, అంటే ఈ మనకి ఒక గ్రంథంలో చక్రరాజ అనాహత అంటాడు. భక్తి యోగులు చక్రరాజ అనాహత అంటే ఈ అనాహత చక్రము, దాన్ని రాజచక్రము అని ఒక దగ్గర సంబోధించడం జరిగింది. ఈ అనాహత నాడీ కేంద్రం ఏదైతే ఉందో దీని గురించిన నాలెడ్జ్ కొంత భక్తులకి, జ్ఞానులకి, ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కాస్త ఈ భక్తి మార్గంలో బాగా వచ్చే సమస్యల్ని
ఎదుర్కొంటే కావాల్సినంత జ్ఞానం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు నెమ్మదిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించింది దీనికి సంబంధించిన చాలా వరకు జ్ఞానం బైబిల్లో, భగవద్గీతలో, స్వామివారు రాసినటువంటి చాలా గ్రంథాల్లో మనకు టచ్ అవుతుంటాయి. అంటే ఇది ఎట్లా డిఫెండ్ అవుతుంటుంది, ఎట్లా ఇదంతా కూడా రాశారు. కానీ దాని మీద భక్తులు కొంత ఆత్మను అడిగి ఆ అనాహత నాడీ కేంద్రం యొక్క పని విధానాన్ని కొంత తెలుసుకోగలగాలి. అప్పుడు కొంత ఈ మనస్సు ఉంది కదా, ఈ మనస్సుకి అది ఎట్లా ప్రవర్తిస్తుంటుంది, శోధనలు ఎట్లా వస్తుంటాయి, దాన్ని ఎట్లా డిఫెండ్ చేయాలి అనేది కొంత మనకు దానివల్ల తెలుస్తుంది. ఉన్నాయి గ్రంథాల్లో ఆ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్, సున్నితమైన సబ్జెక్టులు. భక్తిలో బాగా నలిగిపోతూ ఉంటే కొంచెం నలగొట్టుకుంటే మనకి కొంచెం హడావుడి తగ్గిపోయి కాస్త నెమ్మదిగా ఉంటాం. ఒక డబ్బాలో రాయేస్తే అది గలగలా సౌండ్ చేస్తూ ఉంటుంది, గలగల సౌండ్ చేస్తుంటుంది ఆ రాయి. అది అటు తలిగి ఇటు అడిగి ఆ డబ్బా అంతా ఊగుతుంటుంది. అదే రాయిని బాగా మెత్తగా దంచి పెడితే అది ఎంత కదిలినా అది రాదు. కాబట్టి హృదయము, మనస్సు, బుద్ధి, తర్వాత ప్రవర్తనలు, తర్వాత మనల్ని తాకిపోతున్న ఆలోచనలు, మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు, చుట్టూ ఉన్న పరిసరాలు, శోధనలు, చాలా భక్తి యోగంలో చాలా గమనించాలి. చాలా ఓర్పు, సహనం ఉండాల్సిందే. ఆ రాయిని డబ్బాలో ఉన్న రాయి మెత్తగా దంచాలి, దనిగిపోవాలంటే భక్తిలో బాగా మునిగి భక్తి పారవస్యంలో ఉంటే అది చాలా గొప్ప అనుభూతి ఉంటుంది భక్తిలో. ఇప్పుడు మీరాబాయి గారు 32,000 పాటలు ఏమో రాశారంట. ఎట్లా రాసారు అంటే ఆ మనస్సు కఠినంగా ఉండదు, ఇంకా అది మెత్తగా అయిపోయి ఉంటుంది, అది సున్నితంగా అయిపోయి ఉంటుంది అది. అట్లనే కొంతమంది భక్తులు కొన్ని పాటలు పాడిన, మాటలు మాట్లాడిన చాలా అంటే చాలా బాగుంటుంది, తొందరగా ఆకర్షితులు అవుతుంటాం. అట్లా భక్తిలో నలిగిపోతే, నలిగిపోవడం అంటే మీనింగ్ అదే, కఠినంగా ఉండకుండా అని అర్థం. కాబట్టి భక్తి మార్గం చాలా వండర్ఫుల్, అది ఒక అద్భుతం. అది కర్మయోగము, బ్రహ్మయోగం, ఏ దారికి ఆ దారి చాలా అంటే చాలా గొప్పది. కాబట్టి ఒకరినొకరు నిందించుకోకుండా, ఒక విధానాన్ని ఇంకో విధానంతో కొట్టేసి ఖండించి ఇట్లా చేసుకోకుండా, ఫస్ట్ కొంత మనం ఈ మూడింటి మీద కావాల్సినంత జ్ఞానాన్ని సంపాదించుకొని, ఎవరు ఏ దారి ఎన్నుకొని పోతున్నారు దాంట్లో ఉన్న సమాచారం తెలుసుకొని, ఒకరికొకరు గౌరవించుకొని, ఒక యోగి ఇంకొక యోగి విమర్శించుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ, భక్తి యోగులుగా ఎక్కువ ప్రయోజనం ఉంది అనేది కొంత తెలియబడుతుంది. అంటే భక్తిలో మనకి కావాల్సినంత నెమ్మది, ప్రశాంతత, తర్వాత దేవుడు అంటే ఒక క్లారిటీ, అన్ని రకాలుగా భక్తిలో చాలా మేలుంది. దానికి కావాల్సిన సమాచారం ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, స్వామివారు రాసిన గ్రంథాల్లో ఉంది. కాబట్టి భక్తిగా ఉండటాన్ని మనం కొంచెం అలవర్చుకుంటే నెమ్మది అయిపోతాం. కాబట్టి ఏ యోగానికి ఆ యోగం బలం ఉన్నది. ఏ దారిలో మీకు నచ్చిన దారిలో, ఎవరికి నచ్చిన దారిలో, ఎవరికి ఏ బలం ఉంటే ఆ బలంతో వెళ్ళిపోవాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.